రామాపురం చిన్న గ్రామంలో వెంకటయ్య అనే రైతు ఉండేవాడు. అతని జీవితం సాధారణం కాదు. రోజూ ఉదయం 4 గంటలకే లేచి పొలానికి వెళ్లేవాడు. ఏటా కష్టపడేవాడే కాని ఆ కృషికి ఫలితం మాత్రం ఒక్కసారిగా కూడా దక్కలేదు. అతని భార్య లక్ష్మి ఓ విధంగా ధైర్యంగా ఉండేది. ఏమయ్యా, మనం నిజాయితీగా ఉంటే ఏదో ఒకరోజు మనకి కూడా దేవుడు చూడగలడు అంటూ భర్తను ఓదార్చేది. ఒక సంవత్సరం వేసవి బాగా ఎక్కువ అయ్యింది. గ్రామం మొత్తం ఎండిపోయిన భూమిలా మారింది. కొందరు గ్రామస్థులు అప్పుచేసి పట్టణానికి వలస వెళ్లారు. కాని వెంకటయ్య మాత్రం పోలేదు. ఇది మన భూమి, ఇక్కడే బతకాలి, ఇక్కడే చావాలి అన్నాడు. ఒకరోజు పొలంలో నాటిన విత్తనాలు మళ్లీ చూడటానికి వెళ్లాడు. చెమటతో చెమర్చిపోయి పొలం తవ్వుతున్న సమయంలో అతనికి పాడైన నెయ్యిగడ్డిలా ఏదో మెరిసింది. ఆశ్చర్యంగా చూసినప్పుడు అది ఒక పాత బంగారు నాణెం. వెనక్కి మరొకటి, ఇంకొకటి, మొత్తం 5 నాణాలు దొరికాయి. వెంకటయ్య ఆ నాణాలను తీసుకుని నేరుగా గ్రామ పెద్దవాడి దగ్గరికి వెళ్లాడు. పెద్దవాడు రామన్నగారు అనుభవజ్ఞుడు. వెంకటయ్య నిజాయితీని చూసి ఆశ్చర్యపడ్డాడు. వెంకటయ్య, ఈ నాణాలు తల్లి భూమి నీకు ఇచ్చిన బహుమానం లాంటివి. దేవుడు నిన్ను పరీక్షించాడు. నీవు ఉత్తీర్ణుడివయ్యావు అని అన్నారు. వెంకటయ్య ఆ నాణాలను అమ్మాడు. వచ్చిన డబ్బులతో 2 ఎకరాల భూమి కొనుగోలు చేశాడు. మంచి విత్తనాలు, పొలానికి బోరు వేశాడు. కొన్ని నెలల కష్టానికి తగిన ఫలితం వచ్చింది. బంపర్ హార్వెస్ట్. పొలంలో నిండుగా పంటలు పండాయి. అతను తన సంపదతో ఉల్లాసంగా జీవించలేదు. గ్రామంలోని విద్యార్థులకు పుస్తకాలు కొనిపెట్టాడు. పేదలకు అన్నదానం చేశాడు. వృద్ధులకు మందుల పంపిణీ చేశాడు. ఒకరోజు రామన్నగారు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. అదృష్టం అన్నది చేతిలో పడే బంగారం కాదు, దాన్ని ఎలా వాడతామన్నది అసలైన అదృష్టం. అప్పటినుండి వెంకటయ్యను గ్రామంలో అదృష్టవంతుడు అని పిలవడం మొదలెట్టారు. కాని అతను మాత్రం ప్రతి ఒక్కరికి చెబుతుండేవాడు, నిజాయితీ, కష్టం, సహనమే నిజమైన అదృష్టాన్ని చుట్టేస్తాయి. కథలో నీతి, అదృష్టం ఒక్కసారిగా వస్తుంది. కాని దాన్ని నిలబెట్టుకోవాలంటే మన నిజాయితీ, మన మనసు, మన కర్మే అవసరం. అదృష్టం పుడితే ప్రతి ఒక్కరికీ దాన్ని ఎలా మలుచుకుంటామో మనపై ఆధారపడి ఉంటుంది.